నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వార్పై ట్రంప్ మార్క్ మరో ప్రకటన. చరిత్రాత్మక ఒప్పందమా లేక ఇది ఫేకేనా? బిగ్ డీలా, బిగ్గెస్ట్ బ్లఫా? వాషింగ్టన్ టు టెహ్రాన్ మైండ్ గేమ్స్ ఏంటి? హర్మూజ్ జలసంధిపై ట్రంప్ మార్క్ వార్, గల్ఫ్ దేశాల్లో హై టెన్షన్. సిచ్యువేషన్ రూమ్లో సీక్రెట్ డ్రామా, తెర వెనుక నడుస్తుంది దౌత్య యుద్ధమా అనే అనుమానాలు. ఇక అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రంపై అత్యంత ఉత్కంఠభరితమైన పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాకు తెర లేచింది. మధ్యప్రాచ్యం అంటే పశ్చిమ ఆసియా ముఖ చిత్రాన్ని మార్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విసిరిన ఒకే ఒక్క సోషల్ మీడియా బాంబు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలనే సృష్టిస్తుంది. ఇరాన్తో చారిత్రక శాంతి ఒప్పందం కుదిరిందంటూ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన అసలు నిజమేనా లేక ఇదంతా అగ్రరాజ్యం ఆడుతున్న మైండ్ గేమా? గల్ఫ్ గ్యాంబ్లింగ్పై అంతర్జాతీయ మీడియాలో వస్తున్న తాజా రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం వైట్ హౌస్ అధిపతి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు షేక్ అవుతాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనవుతాయి. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. ఇరాన్ శాంతి ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన గల్ఫ్ రాజకీయాల్లో కార్చిచ్చు రగిల్చింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ప్రమాదకరమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ నౌకల ముట్టడి నుండి విముక్తి చేస్తామని, అలాగే తాము విధించిన కఠినమైన దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ చమురు సరఫరాకు ఇక లైన్ క్లియర్ అయిందంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక ట్రంప్ ప్రకటన వినడానికి చారిత్రకంగా ఉన్న క్షేత్రస్థాయి వాస్తవాలు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ట్రంప్ ట్వీట్ వెలువడిన కొన్ని గంటల్లోనే ఇరాన్ అధికారిక అనుబంధ మీడియా ఫార్స్ న్యూస్ రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడి ప్రకటనలకు పాయింట్ బై పాయింట్ ఖండిస్తూ సంచలన నివేదికలను విడుదల చేసింది. దీంతో అసలు గల్ఫ్ రీజియన్లో ఏం జరుగుతుంది? ట్రంప్ చెబుతున్నది నిజమైన ఒప్పందమా లేక ఇరాన్ను దెబ్బ కొట్టేందుకు వాషింగ్టన్ వేసిన వ్యూహమా అనే అనుమానాలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ బిగ్ డీల్, మరోవైపు ఇరాన్ రిటాలియేషన్. మరి వైట్ హౌస్ అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ట్రంప్ ఇరాన్ ముందు అత్యంత కఠినమైన ఊహకు అందని షరతులను ఉంచారు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమానికి శాశ్వతంగా ముగింపు పలకాలని, పర్వతాల కింద రహస్య బంకర్లో దాచిన యురేనియం నిల్వలను అమెరికా, చైనాలు కలిసి సంయుక్తంగా నాశనం చేస్తాయని అమెరికా ప్రతిపాదించింది. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధిని ఎలాంటి టోల్ ఫీజు లేకుండా ఉచితంగా తెరవాలని ట్రంప్ కండిషన్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఈ కథలో ఇరాన్ వెర్షన్ పూర్తిగా వేరేలా ఉంది. అమెరికా పెట్టిన షరతులకు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని టెహ్రాన్ గర్జిస్తుంది. ఒప్పందం మాట దేవుడెరుగు. ముందుగా అమెరికా బ్యాంక్ అకౌంట్లో స్తంభింప చేసిన తమకు చెందిన $12 బిలియన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు లెబనాన్లో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులకు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించేలా ఒత్తిడి తేవాలని కూడా పట్టుపడుతుంది. మరి యురేనియం నిల్వల ధ్వంసంపై ఎలాంటి ఒప్పందము జరగలేదని స్పష్టం చేస్తూ ట్రంప్ ఆశలపై ఇరాన్ ఒక్కసారిగా నీళ్లు చల్లింది. అటు ట్రంప్ సంచలన ట్వీట్లు, ఇటు ఇరాన్ ఘాటైన తిరస్కరణల మధ్య వాషింగ్టన్లోని సిచ్యువేషన్ రూమ్లో ఉత్కంఠ పీక్స్కు చేరింది. అమెరికా రక్షణ విదేశాంగ శాఖల ఉన్నతాధికారులు అర్ధరాత్రి వేళ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్ భద్రత, అంతర్జాతీయ చమురు ధరల స్థిరత్వం, హర్మూజ్ జలసంధి రక్షణ లాంటి అత్యంత కీలకమైన అంశాలపై ఇక్కడ సుదీర్ఘమైన మదనం నడుస్తుంది. అయితే అధికారుల టేబుల్ మీద ఒకటి కంటే ఎక్కువ డ్రాఫ్ట్ పత్రాలు ఉండడం వల్లే ఈ స్థాయి గందరగోళం నెలకొంది. ఏ డ్రాఫ్ట్ ఫైనల్ చేయాలనే ఉత్కంఠే ఈ హై డ్రామాకు కారణమని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి చర్చలు నడుస్తున్నప్పుడే తానే గెలిచానని ప్రకటించుకోవడం ద్వారా ప్రత్యర్థి దేశాన్ని మానసిక రక్షణ మోడ్లోకి నెట్టేయడం డొనాల్డ్ ట్రంప్కు వెన్నతో పెట్టిన విద్య. మరి ఆయన రాసిన ఆర్ట్ ఆఫ్ ది డీల్ వ్యూహంలో ఇదొక భాగం. మరి గతంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో కూడా ట్రంప్ ఇలాంటి చారిత్రాత్మకమైన సంచలనాత్మకమైన ప్రకటనలే చేశారు. కానీ ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఫలితాలు సున్నాగా మిగిలాయి. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ అంతర్జాతీయ డ్రామా ప్రపంచ దేశాలకు ఎందుకు ఇంత ముఖ్యం?
ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం చమురులో దాదాపు 20% పైగా కేవలం ఈ హర్మోజ్ జలసంధి గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న నిప్పు కణిక పడిన, చిన్న ఉద్రిక్తత తలెత్తిన ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఇక ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అందుకే ఈ ఒప్పందం కేవలం అమెరికా, ఇరాన్ల వ్యక్తిగత వ్యవహారం కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తును శాసించే మహాయుద్ధం. ఇక ప్రస్తుతానికైతే ఇరుపక్షాల మధ్య మైండ్ గేమ్తో కూడిన దౌత్యపరమైన ప్రెజర్ గేమ్ నడుస్తుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాన్ ఒకవైపు వెనక్కి తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్న స్వదేశంలో తమ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకే ఫార్స్ న్యూస్ ద్వారా ఈ తిరస్కరణ నాటకాలు ఆడిస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా హర్మోజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించడం ప్రారంభించే వరకు తెర వెనుక నడుస్తున్న అసలు కథ ఏంటనేది రాబోయే 2-3 రోజుల్లోనే ప్రపంచానికి స్పష్టమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.